ఆ శ్రీనివాసునికి, పైనున్న మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ, భూమిపైనున్న ఆల్ పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ నా ఆత్మాభివందనములు. నేను ప్రచారం చేశాననే కన్నా అందరినీ పిరమిడ్ మాస్టర్స్ని పత్రిజీతో భూమిపైన 1,44,000 మంది ఈ భూమిని కాపాడడానికి, విశ్వాన్ని కాపాడడానికి అక్కడ ఎంచుకొని వచ్చామని ఒక్కొక్క ఊరిలో ప్రచారానికి సార్ పంపిస్తూ ఉంటే ఆయన క్లాసెస్ ముందుగా నేను మా పెద్దబాబు 16 ఏళ్ళ అబ్బాయికి, చిన్న అబ్బాయికి 12 ఏళ్ళు, నువ్వు ప్రచారం అనేసి నాకు చెప్పింది కూడా అన్నమయ్య చెప్పారు. ఆటో రైటింగ్ వాకిన్స్ అని సారు అప్పుడప్పుడు తిరుపతికి వచ్చినప్పుడంతా 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. చిన్న చిన్న మాటలు చెప్పేవారు. పుస్తకాలు లేవు, ఇవి మీకు జరుగుతాయి అని. సార్ బర్త్డే రోజు 1998లో కర్నాల్ వీధిలో సార్ బర్త్డే రోజు అన్నమయ్యని అడిగాను, నేనేం గిఫ్ట్ ఇవ్వాలి గురువుకని. ఆయన పెన్ పెట్టుకుంటే, పేపర్ పెట్టుకుంటే పెద్ద కవిత వచ్చేసింది. అది చదవాలనుకున్నా సార్ దగ్గర. ఈయన ఎందుకు వచ్చాడు భూమిపైన అని ప్రశ్న వేసుకొని అన్నమయ్యని అడిగాను. అప్పుడు వచ్చిన ఆ మ్యాటర్ని అక్కడ బర్త్డే రోజు ఫంక్షన్లో చదివి వినిపించడానికి ధైర్యం చాలలేదు. కొత్త నేను, బయటికి ఎప్పుడు వచ్చిందని కాదు, ఇంట్లో చేసుకునేవాడు. కానీ అప్పుడు మళ్ళీ అన్నమయ్యనే పిలిచాను, నువ్వే రాసుకున్నావు, నువ్వే చెప్పుకొని. చాలా ఈజీగా నాలోకి వచ్చేసాడు ఆయన, ద వాకింగ్. ఇట్లాంటివన్నీ ఆయన లోపలికి వచ్చిన తర్వాత కుప్పస్వామి గారు స్టేజ్ మీద సార్ బర్త్డే మాట్లాడినాక నన్ను చూపిస్తున్నారు సార్, ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళండి మైక్ అని. ఆయన అంటున్నారు, ఆవిడెవరు, మీరు కదా మాట్లాడాలి, తీసుకెళ్ళంటున్నారు. నేను చిన్నగా వచ్చాను. వచ్చి మైక్ తీసుకొని నా బాడీనే మారిపోయింది, బాగా వంగిపోయాను. అప్పుడు నాకు 35 ఇయర్స్. అప్పటికే సంసారం అయిపోయింది. పిల్లలు నేను రోడ్డు నిలబడ్డాం ఏం చేయాలని. పిల్లలు సార్ కష్టపడుతున్నాడమ్మా, మనం సేవ చేద్దాం, ఆయన ఒక్కడే పడుతున్నారు, మనం సేవ చేద్దాం. ఆడదానివి చెప్తే అందరు వింటారు, మేము చిన్నపిల్లలు వినరన్నారు. కానీ ఇవన్నీ జరగడానికి ఆ అన్నమయ్య రాసిచ్చిన ఆ కీర్తన, అంటే పత్రి సార్ గురించిన మెసేజ్ అడిగాను. సార్ ముందర కూర్చొని ఆయన నాలో ఉండి చదివి వినిపించారు ఆ సభలో. నాకు ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే, ఈ ప్రపంచానికి ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే, అన్నమయ్య ఆయన ఏ పదవుల కోసం రాలేదు భూమిపైన. ఆయన ఈ మానవుల్ని జనన మరణ చక్రాల నుంచి దాటించేదానికి వచ్చాడు. ఆయన గొప్ప మహానుభావ పరమాత్ముడు. ఆయన ఎవరిని కేర్ చేయొద్దు, కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ ఎవరిని కేర్ చేయొద్దు. యు కెన్ గో, ఆయన అడుగు వేసుకుంటూ వెళ్ళిపో, మోక్షం సిద్ధిస్తుంది అని ఆ మొత్తం సారాంశంలో ఇప్పుడు గుర్తున్నది ఆ చిన్న మ్యాటర్ మాత్రమే. అంతే, బిజినెస్ అంతా మానేశాను, షాప్ క్లోజ్ చేసేసాను. ఆలోచన పడిపోయింది. భీమాస్ రఘు సార్ అన్నారు, ఎవరమ్మా, ఎవరి కూతురమ్మా నువ్వు అని. భయమేసింది చెప్పాలంటే. గొప్ప ధర్మాత్ముడు, దేవుడి బిడ్డ అని కీర్తి గడించిన ఈ తిరుపతి పట్టణంలో తిరుపతి వాస్తవ్యులైనటువంటి పట్టా రామచంద్రయ్య గారి పెద్ద కుమార్తెను. మా పూర్వీకులు కూడా ఆ పట్టా అనేది రాజులు ఇచ్చిన బిరుదు. భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నప్పుడు వారికి ఈ క్రూర మృగాల నుంచి కాపాడడానికి సేవ చేశారు. అటువంటి కుటుంబంలో చిన్నప్పటి నుంచి తిరుమలలో చూసి, తిరుమలలో పుట్టారు, వెంగమామ దగ్గరే పుట్టాను, ఆ బృందావనంలో పుట్టాను 1958లో 12 ఏళ్ళు అక్కడే పెరిగాను. నిన్న రమణ సార్ చెప్పినట్టు అన్నీ ఆయన గాథలే.
మొత్తం స్పిరిచువాలిటీ మైండ్లో ఉంది. క్వశ్చన్ మార్క్, దేవుడు మాట్లాడాలి, కనపడాలని. అప్పుడే నేనెవరు అనేది ఈ ప్రశ్నలు ఉండేటివి. అలా అలా అన్నమయ్య ఇచ్చిన ఈ మెసేజ్ ద్వారా నా లక్ష్యము సేవ, పత్రిజీ చెప్పినట్టు ప్రచారమే అనుకొని బయలుదేరాను. ఇల్లు ఖాళీ చేసాం. సార్ మ్యారేజ్ చేశారు అమ్మాయికి. ఎట్లా సాధ్యం సార్, పైసా ఖర్చు పెట్టలేదు, వాళ్ళే వచ్చి పెళ్లి చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు. దానికి రఘురామ్ సార్ చేసిన గొప్ప సహాయం మాకు. అందరికీ కార్డులు రాసి పిలిపించారు. నేను ఆ రిక్వెస్ట్ అడిగాను అనమాట. ఆయన చేశారు. ఆయన అందరూ కూర్చొని బీమాస్లో 1.5 గంట సార్ ఫ్లూట్ వాయించి ఆ శక్తిని భార్యాభర్తలకు పోశారు. కట్నాలు లేదు, కానుకలు లేవు. పిరమిడ్ మ్యారేజ్ 4వది చేశారు పత్రిజీ. కొత్త మాకు. ఇదేంటి ఆరోగ్యం అని ఒక్కటే చెప్పేవారు ధ్యానం అంటే. ఆ కాలంలో నాకు మెంటల్ డిప్రెషన్ పోయింది, మా నాన్నకి షుగరు నిల్లయింది. ఈ 2 చాలా అనుకున్న ప్రపంచానికి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవచ్చని. కానీ పత్రి సారు పెళ్ళిళ్ళు చేసి ఇబ్బందులు పడుతూ ఎంతో ఆస్తులు పోగొట్టుకొని హార్ట్ ఫెయిల్ అయిన కుటుంబాలు ఉన్నాయి. ఇంత ఈజీగా చేసేస్తున్నాడు ఈయన. అది నాకు సమాజానికి చాలా ఉపయోగం ఈ ధ్యానం అని. ఆయన యొక్క ప్రిన్సిపల్స్ కుటుంబాలంతా కాపాడుతున్నాడు, ఒక ధ్యానమే కాదనేది చాలా నచ్చింది మాకు. అప్పుడు సార్ని అడిగాను, ఎలా సార్ సాధ్యం అంటే, భగవద్గీతలో అనన్య చింతయంతో మాం ఉపేక్షంతు కౌంతేయ తేషాం యుక్తాభినాం నిర్యోగక్షేమ మహామ్యమం. ఆ పద్యం చెప్పి ఆడదానివై ఉండి చిన్న వయసులో నడి రోడ్డు మీద నిలబడుకున్నావు తల్లి, నీకు ఆ కృష్ణుడైనా, శివుడైనా, ఏ దేవదేవుడైనా, గురువులైనా, నేనైనా నీకు నీ కుటుంబానికి సేవ చేస్తామన్న మాట తిరుగులేని ప్రయాణం మొదలుపెట్టాం. సేవకే అంకితమైనాం. ఎందుకంటే ఎంత సంపాదించాలో, ఎంత పెద్ద పదవులున్నా, ఆస్తులున్నా ఎంత సరిపోతుందో తెలియని ఇప్పుడు చూస్తున్నాం టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్క ఫీల్డు, ప్రతి ఒక్క రంగం. కానీ ఇంత ఈజీనా వాళ్ళు చూసుకుంటారా, ఇంకేం కావాలి? ఇది కదా సమాజానికి అందించాలి. ఆరోగ్యమే కాదు, పైసా ఖర్చు లేకుండా. ఇది కదా, ఇట్లాంటివన్నీ ఆ రోజుతో మా కుటుంబంలో, నా ఇంట్లో ఉన్న ఆ అద్దె ఇంట్లో సామాన్లన్నీ కూడా 3 రోజులు పట్టింది ఆ చెత్త బయట వేయడానికి. దానం చేస్తే తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆనాటి బుద్ధుడిలాగా 2 జతలు బట్టలు ఎత్తుకొని, ఇంకా పత్రి సార్ గైడెన్స్లో ఆంధ్రప్రదేశ్ తిరగలేని జిల్లాలు 2-3 ఉండొచ్చేమో. 99 నుంచి కూడా టోటల్ 14 ఇయర్స్, 95వ సంవత్సరం నుంచి 2008 వరకు 14 ఇయర్స్ ఫుల్ టైం నా కుటుంబంతో సేవ చేశాము, ప్రచారం చేశాము. ఫ్రీడమ్ మాస్టర్స్ ఒక్కొక్కరెవరో ఉండేవారు. వాళ్ళ కుటుంబంలో ఉంటూ వాళ్ళ బిడ్డలతో పాటు మమ్మల్ని చూసుకుంటూ వాళ్ళు ఎంతో ఆదరించారు. ఆ పుణ్యాత్ములను చూసి ఎన్నో నేర్చుకున్నాం. పేదోడైనా గొప్పోడైనా వాళ్ళు ఎంత గొప్పగా చూస్తారో ధ్యాన ప్రచారానికి వెళ్తే. కుటుంబంలో దొరకని ఆదరణ పిరమిడ్ మాస్టర్స్ దగ్గర గొప్పగా పొందిన దాని పిరమిడ్స్ PSSMలోనే. అదే నా గర్వానికి కారణం. నాది పెద్ద కుటుంబం అయిపోయింది. నా చిన్న కుటుంబం వదులుకున్నాను. మా కుటుంబంలో అన్నీ సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా పాపేభ్యో మోక్షేష్యామి మా శుచ అంటే నీవన్నీ వదిలేయి, నేను చూసుకుంటానన్నాడు. అదే జరిగింది. మా నాన్న చనిపోయినా ఆయన బాడీ అట్లా తీస్తూనే వెళ్ళిపోయాను. మా ఇంట్లో అందరూ పిచ్చి పట్టింది అనుకున్నారు. ఒక విధంగా కుటుంబాన్ని పోగొట్టుకున్న నాకు ధ్యాన కుటుంబం ఉంది. నేను ఫ్యామిలీలో పొందిన ప్రేమ ఎంతంత అంటే ఈరోజు అందరి కళ్ళు నా వైపు, ప్రపంచం అంతా చూసేలా. వంటింట్లో ఉన్న ఆడదాన్ని పత్రిజీ అన్నారు, తిరుమలకి భక్తులు వస్తుంటే ధ్యానం చెప్పకుండా ఏం చేస్తున్నారని. ధ్యానం చెప్పాలా? అవును, ఎవరు చెప్తారు? ఇంకా ఇంటి ఇల్లాలే ఇండియా ఏలుతుంది. ఇల్లు దిద్దిన ఆడదే ఇండియా ఏలుతుంది.
ప్రతి దేవాలయంలో ధ్యానం చెప్పాలి. నువ్వు తిరుమలలో ధ్యానం చెప్పాలి. ఆడవాళ్ళందరూ గుడి దగ్గర ధ్యానం చెప్పాల. ఇంట్లో సేవ చేసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోయి సాయంత్రం వరకు ధ్యానం చెప్పి ఆ భక్తులకి మళ్ళీ ఇంటికి చేరాలి. ఆశ్రమాలకు వెళ్ళకూడదు. ఇల్లు చూసుకోవాలి. వాళ్ళకి మన వల్ల అయినంత సేవ చేయాలి. మరి ఒక గురువు పదవిని ఇచ్చారు. ఆఖరికి ఆ గుడిలో సీతమ్మే మీరన్నారు సారు. ఈరోజు ఆ వెంగమామ దగ్గర పుట్టి ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో పెరిగి ఎన్నో 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 జ్ఞాపకాలు జ్ఞానాన్ని పోగు చేసుకొని ఇంత పుణ్యక్షేత్రంలో తిరుపతి పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా మీలాగే, నేను వాళ్ళ ఇంట్లో బిడ్డనే, నువ్వు అమ్మవమ్మ ప్రపంచానికి అన్నారు ఆయన. ఇంతవరకు ఏ గురువులు ఏ ఆడదానికి ఇవ్వని, ఏ యుగంలో ఇవ్వని ఆడవాళ్ళకి దేవతా పోస్ట్ ఇచ్చారు పత్రిజీ. ఇంతకన్నా బిరుదులు ఏం కావాలి? బిడ్డలు ఏం చెయ్యాలి? మనకి బిడ్డలు అనాథలు చేస్తున్నారని, వృద్ధాశ్రమాలని, ఆస్తులు లేవని, పింఛన్లని ఎవడు ఏడవాల్సిన పని లేదు. 30 ఏళ్ల కిందట ఉన్నది ఈ రోజు కూడా ఎక్కడా చేయి చాచలేదు. ఐఎమ్ లేడీ పత్రిజీ. ఒక్క పైసా అంటుకోలేదు. ఇలాగే జీవిస్తున్నాను అంటే ఈరోజు కూడా మీ ముందర ఇలాగే ఉన్నానంటే ఐఎమ్ ఏ బుద్ధ జీవితం, పత్రిజీ జీవితం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని చూసి ప్రేరణ పొంది నేను ప్రచారం చేయడం కన్నా నేను పొంది ఇలాంటి వాళ్ళు ఉంటారా నాకు ఇంకా ఆ రోజు బస్సులు లేవు, రోడ్లు లేవు. ఈ రెండే నా కాళ్ళు 11వ నెంబర్ బస్ ఎట్లా నడిచామో. ఎందుకంటే మీరు పడుతున్న మీ నుంచి మేము నేర్చుకుంటున్నది నాకు ప్రేరణ అయింది. అలా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ నుంచి ఒక స్ఫూర్తిని పొందుతూ ఈరోజు పత్రిజీ బాడీ వదిలే ముందు 95 నుంచి జాబాలి తీర్థంలో మేము ధ్యానం చెప్తాము. బయట పోయి ఇచ్చిన తర్వాత 3 నెలలకు 2 నెలలకు ఇంటికి వస్తాము. ఆ 2-3 నెలలు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ జాబాల్లో ధ్యానం చెప్పేవాళ్ళము. పత్రిజీ బాడీ వికెట్ చేసే ముందు 30 ఏళ్ళుగా నాకు తిరుమలలో నేను ఏమేమి చేయాలని ఏదేదో చెప్తుంటారు. ఆయన ఏదో పిచ్చి ఆయన నాకు చెప్తాడు. నేను చిన్నదాన్ని కదా. రఘురామ్ సార్ ఉన్నారు, మా దేవరాజ్ సార్ ఉన్నారు, ప్రతాప్ సార్ ఉన్నారు, కుప్పస్వామి ఉన్నారు. నేను చిన్న పాప, నాకు అసలు ఏం తెలియదు, పిచ్చి ఆయన అని అనుకునేదాన్ని. కానీ ఆయన బాడీ వదిలే ముందు మే నెలలో 2022లో ఆయన్ని పోయి చెప్పాను, మీరు చెప్పినవన్నీ నేను చేస్తాను పత్రిజీ. 30 ఏళ్ళుగా ఒక టీటీడీ తిరుమల దేవస్థానం ప్లేస్లో ధర్మ సంస్థాపనకు ఋషులు కట్టిన ధార్మిక సంస్థలు, దేవాలయాలు వేల సంవత్సరములుగా మనం వరల్డ్ వైజ్ ఉంటున్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాంటి వ్యవస్థలో పత్రిజీ వచ్చిన కష్టము, ఇక్కడ మాస్టర్స్ రఘురామ్ సారు ఆధ్వర్యంలో భీమాస్ రఘురామ్ సారు, ఎంతోమంది తిరుపతి మాస్టర్స్ వీళ్ళందరూ చేసిన గొప్ప ఎనర్జీ సిస్టమ్ ఇప్పటికీ చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ ఒక ఎనర్జీ. తిరుమలలో నేను కూడా పత్రిజీతో చెప్పి నేను అక్కడ కూర్చుంటాను, ధ్యాన మందిరం రప్పిస్తాను, మీ బ్లెస్సింగ్ నాకు కావాలి అని చెప్పి మాట తీసుకొని మా ఊరి పిరమిడ్ అని ఆ వెంగమాంబ దగ్గర 11వ సంవత్సరం నుంచి అనంతార్వాడ గుడిలో చేశాను. 2021 ఆస్థాన మండపం అయిన తర్వాత వెంగమాంబ సమాధి దగ్గర భక్తులకు చేస్తూ వస్తున్నాను. మనం చేస్తూ ఉండే కొద్దికి పిరమిడ్ లేసింది. ఇందులో ముఖ్య భాగం ఏమంటే పిరమిడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అది వేల సంవత్సరాల సంస్కృతి. అటువంటి ప్లేస్లో మనకి ఈరోజు పిరమిడ్ వచ్చిందంటే అన్ని దేవాలయాల్లో వచ్చేస్తుంది. ఇంకా పిరమిడ్ ఎక్కడ ఉంటుందో పిఎంసి ఉంటుంది. పత్రిజీ త్రినేత్రం నుంచి పుట్టిన పిఎస్ఎస్ఎం, అక్కడి నుంచి వచ్చిన స్టార్స్ మండలం, మనం నక్షత్ర మిత్రుల పుస్తకం మనదే. ఆ పుస్తకంలోని ప్రతి పాయింట్ మన జన్మలే. మరి ఈరోజు మన ధ్యాన మందిరం వచ్చిందంటే ప్రపంచంలో ఆల్ టెంపుల్స్లో టీటీడీ కడుతుంది, ఎండోమెంట్లో వస్తుంది, పిఎస్ఎస్ బోర్డులు ఉంటుంది. సార్ అన్నారు ధనవంతులంతా వస్తే, మీరు లక్ష్మీదేవి దగ్గర చేసుకుంటున్నాం మనం, ఇక్కడ అన్నీ వచ్చేస్తుంది, వైభోగమే వైభోగం. మరి పిరమిడ్ మాస్టర్స్కి, పత్రిజీకి, అందరికీ కూడా నేను సీఎంతో కూడా మాట్లాడాను. ఆయన అన్నీ చేస్తానమ్మా అన్నారు. పత్రిజీ తెలుసు ఆయనకి. అలాగే అన్నీ కడదామన్నారు. అన్నీ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ఓపెనింగ్, అందుకే మీరు వచ్చారు. ఇది సెలబ్రేషన్, ఇంటర్నేషనల్ సెలబ్రేషన్. ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్కి కొంతమందికి అయినా ఇక్కడ ఉన్న సమయంలో గొప్పగా చేస్తూ టెక్నాలజీ కన్నా ఎక్కువ స్పీడ్గా చేశారు. మీరు
మేము ఊహించలేము. ఎవ్వడు కనీ విని ఎరగనంత సంతృప్తిని ఇచ్చారు ఇక్కడ పెరగడం మాస్టర్స్ని మీరందరూ. మేము మహా చాలా అదృష్టవంతులం. పత్రిజీ ఎంత ఆనందపడి ఉంటారో పై వాళ్ళందరూ కూడా. మరి మాకందరికీ కూడా మీరందరూ కూడా రేపు చూస్తారు వెంగమాంబ ధ్యాన మందిరం. మరి ఇంక మీద అన్ని ఊర్లలో వస్తుంది. మనం అందరం కూడా చాలా ఆనందంగా ధ్యానం చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి పిఎస్ఎస్ఎం సృష్టియే పిఎంసి. ఇది జ్ఞాననేత్రం మాదిది. ఒక సినీ ఫీల్డ్లో ఒక యాక్టర్ ఒక యాడ్ ఇవ్వాలంటే ₹1,00,00,000. మమ్మల్ని కొనగల యాడ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మేము అందంగా లేకపోయినా సౌందర్యవంతులం, ఆత్మ సౌందర్యవంతులం. 70 ఏండ్లు ఎలా ఉన్నానో చూడండి. నడిచి పిరమిడ్ సొసైటీ పిఎస్ఎస్ వర్క్కి కాళ్ళు అరిగిపోయినా కాళ్ళు ఈడ్చుకొని వెళ్తాం కొండకి. ఆఖరి శ్వాస వరకు మా రమణ చెప్పినట్టు, మీరందరూ చెప్పినట్టు పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా ఆఖరి శ్వాస వరకు సర్వ మానవాళిని పిఎంసి ద్వారా, మన జ్ఞానం ద్వారా, సరస్వతి ద్వారా మనం ముందుకెళ్తుంది. ధనవంతులంతా ముందుకు వస్తారు, అన్నీ మంచి జరుగుతుంది. ఇది నా మెసేజ్. థ్యాంక్ యూ మేడం.